अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। तेलंगाना तहरीक कारकुनान का इजलास, पवन कल्याण से गैर मशरूत मुआफ़ी का मुतालबा। महबूबनगर में तेलंगाना तहरीक कारकुनान का एक इजलास साबिक़ रियासती सदर शेख फारूक हुसैन की सदारत में मुनक़्क़द हुआ। इजलास में मुक़र्रिरीन ने इल्ज़ाम आयद किया कि आंध्र प्रदेश के नायब वज़ीर आला पवन कल्याण ने तेलंगाना यौम तासीस के मौके पर हक़ाइक़ के मनाफी बयानात दिए और तेलंगाना तहरीक दानिशवरों और कारकुनों की तौहीन की। इजलास में मुतफ़क़ा तौर पर मुतालबा किया गया कि पवन कल्याण अपने बयानात पर गैर मशरूत मुआफ़ी मांगे। मुक़र्रिरीन ने कहा कि तेलंगाना रियासत हज़ारों कारकुनान और तलबा की कुर्बानियों का नतीजा है, जिसका एहतराम किया जाना चाहिए। इजलास में यह भी मुतालबा किया गया कि रियासती दारुल हुकूमत में मौजूद आंध्रा रहनुमाओं के मुजस्समे हटाए जाएँ। इजलास में मुतादिद तेलंगाना तहरीक कारकुनान और अवामी नुमाइंदों ने शिरकत की। మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబియా హాల్ యందు తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నది. ప్రధానంగా కేంద్రం అండదండలతో చంద్రబాబు నాయుడు గారి పక్కా ప్రణాళికతో పవన్ కళ్యాణ్ రూపంలో తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా తెలంగాణ ఉద్యమంలో సర్వం త్యాగం చేసిన మహానుభావులను కించపరిచే విధంగా 2 జూన్ నాడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఈ సమావేశం పూర్తిగా ఖండించింది. ప్రధానంగా తెలంగాణ జనయుద్ధ నౌక స్వర్గీయ శ్రీ గద్దర్ గారి గుండెల్లో బుల్లెట్లు దించింది చంద్రబాబు నాయుడు గారే అనే విషయాన్ని మర్చిపోయి ఆయన వెంబడి ఆసుపత్రిలో ఉండి నేను వైద్యం చేయించని తప్పుడు ప్రకటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని సమావేశం తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా జనయుద్ధ నౌక గద్దర్ పై పోలీస్ కాల్పులు 1997లో జరిగితే 2014లో జనసేన పార్టీ ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు మీరు చడ్డీలు కూడా వేసుకోలేదని ఈ సందర్భం తెలియజేస్తూ మరొక మాట, ఎంఐఎం పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని భాగస్వామ్యం కాలేదని ప్రధాన ఆరోపణ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, మీ అన్న చిరంజీవి ఆనాడు ప్రజారాజ్యం ద్వారా 16 మంది శాసనసభ్యులను టోకుగా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి రాజ్యసభ సభ్యత్వం తీసుకొని రాజ్యసభ సభ్యంతో పాటు కేంద్ర మంత్రి పదవి తీసుకొని తెలంగాణ బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే సోనియా గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆనాడు రాజ్యసభలో హైదరాబాద్ను యూటీ చేస్తానని మాట్లాడి జరిగింది. అదే పార్లమెంట్ సంయుక్త సమావేశంలో అప్పటి హైదరాబాద్ లోక్సభ సభ్యులు పెద్దలు అసదుద్దీన్ ఓవైసీ గారు, మిస్టర్ చిరంజీవి నువ్వు యూటీ అంటే నీ టూటి పలగొడతా, హైదరాబాద్తో కూడిన తెలంగాణను మేము కూడా సమ్మతిస్తున్నామనే మాటను చెప్పడం జరిగింది. ఇవన్నీ కోరుతూ ఆంధ్రవారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆంధ్రవారు తెలంగాణలో అస్థిర కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఆంధ్రవారి విగ్రహాలను హైదరాబాద్లో తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను ఏకతాటిపై తీసుకోవడానికి ఇద్దరి నియామకం చేయడం జరిగింది. ఒకరు నేను అంటే షేక్ ఫారూక్ హుస్సేన్ కన్వీనర్గా మరియు ప్రభాకర్ గారు కో కన్వీనర్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।